హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గెస్ మీరు పార్ట్ టైమ్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ డేకి 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది ఇంటి నుండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంటి నుండే ఫ్రీలాన్స్కి అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఫ్రీలాన్స్ టెలి కౌన్సిలర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ప్లస్ టైప్ కనుక చూసుకుంటే రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకుంటే పార్ట్ టైం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీ ఫ్లెక్సిబుల్ హౌస్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గెస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గెస్ ఇక్కడ మినిమం 12th పాస్ క్యాండిడేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళైతే స్టూడెంట్స్కి ఆన్లైన్లో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవరైతే ఇక గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో లైక్ యూపీఎస్సీ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు కదా. సో అటువంటి స్టూడెంట్స్కి కూడా వీళ్ళైతే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి సపరేట్గా టెక్స్ట్ బుక్ యాప్ అయితే ఉందన్నమాట. సో ఇక యాప్లో అయితే వీళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ కనుక అయ్యారంటే సో మీరు యొక్క టెక్స్ట్ బుక్ యాప్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఎ ఫ్రీలాన్స్ టెలి కౌన్సిలర్గా మీరు వచ్చేసి స్టూడెంట్స్తో అయితే ఓన్లీ ఫోన్ కాల్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేట్ అయ్యి స్టూడెంట్స్కి ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంతో పాటు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి మీరు ప్రాపర్ గైడెన్స్ అయితే స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్కేస్. అదేవిధంగా మీరు యొక్క టెక్స్ట్ బుక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇక కోర్సెస్ అన్నీ కూడా మీరు ఓవర్ ది కాస్ట్ ద్వారా స్టూడెంట్స్కి అయితే సేల్స్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కోర్సెస్ గురించి అయితే మీరు స్టూడెంట్స్కి కాస్ట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఇక ప్లాట్ఫామ్లో జాయిన్ అవుతారు. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ గైస్. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు యాజ్ ఏ పార్ట్ టైం రిమోట్ పొజిషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఇంటి నుండే పార్ట్ టైంగా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఫ్లూయెన్సీ హిందీ ఆర్ ఏ రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో హిందీలో అయినా ఉండొచ్చు, లేదా మీకు హిందీ రాకపోతే రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మన తెలుగు కూడా వస్తుందన్నమాట. సో తెలుగులో కూడా మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు తెలుగులో ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక ఇంగ్లీష్ అలాగే తెలుగు
తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ శాలరీ కనుక చూసుకుంటే టోటల్లీ అనే కమిషన్ బేసిస్ నాట్ ఫిక్స్డ్ శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వీళ్ళైతే ఫిక్స్డ్ శాలరీ అయితే ఇవ్వరనమాట. సో మీరు ఫర్ డేకి ఎన్ని కాల్స్ అయితే మాట్లాడతారు అంటే స్టూడెంట్స్కి మీరు కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో అలా మీరు ఫర్ డేకి ఎన్ని కాల్స్ అయితే మాట్లాడతారో సో అంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీకు కమిషన్ బేసిస్ కింద అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ మంత్కి వచ్చేసి మీరు 15,000 to 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో లోపల తర్వాత ఇక్కడ చూడండి జాబ్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక జాబ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తుంటే నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో నోటిఫికేషన్ సో ఇక డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత 1-2 సార్లు మీకు క్లియర్గా చెక్ చేసుకునేసి ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి రెజ్యూమ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆటో ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఫోటో అయితే ఇక్కడ ఉంటే మెన్షన్ చేయండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది మ్యాండేటరీ అయితే కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టైప్ అయితే అడుగుతున్నారు, గ్రాడ్యుయేట్ ఇంటర్ అని అయితే అడుగుతున్నారు. సో మీది ఏ క్వాలిఫికేషన్ ఇక క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క కోర్స్ కూడా మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా మీ యొక్క స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డ్యూరేషన్ స్టార్ట్ అండ్ అలాగే ఎండ్ డేట్, అంటే ఒకవేళ ఇంటర్ కనుక అయినట్టయితే ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయిపోయింది, అంటే ఇంటర్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఏ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది, అదైతే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ అయితే PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రీనింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ అని అయితే అడుగుతున్నారు. మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో సో ఇక్కడ లాంగ్వేజ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ 12th పాస్ అని అయితే అడుగుతున్నారు. సో 100% ఇంటర్ క్వాలిఫికేషనే కాబట్టి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే డూ యూ అగ్రీ విత్ నో ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అయితే అంటున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. సో ఎవరైతే టెలిఫోన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.